కలువరి దాసం చరితి నిన్నే బహుఘన తేజం నీ చరణములే నే కోరితిని నీ వరములనే నే వేడితిని అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించదా నీలో దేవా అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆనందించి ఆరాధించద నీలో దేవా అర్పించదను నా సర్వమును నీకే దేవా ఆరాధించి ఆనందించద నీలో దేవా నీకే దేవా నీలో దేవా
మహోన్నతుడా గొప్ప తండ్రి స్తోత్రాలయ్యా. అయ్యా ఈ రోజు నా తండ్రి జనవరి మాసము 2026వ సంవత్సరంలో అయ్యా మమ్మల్ని అందరినీ అడుగు పెట్టించినందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా మా పైన తండ్రి ఎంతో కృప చూపిన దేవుడు నా తండ్రి. అయ్యా ఈ ఆదివారం నా తండ్రి మమ్మల్ని ప్రేమించు ప్రభువా. అయ్యా మీ సన్నిధికి రప్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతవరకు నడిపించారు ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా మీ కృపను మాకు తోడించారు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీ యొక్క అభిషేకాన్ని మా మధ్యలో కురిపించారు ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నా తండ్రి మీ నామమును జాగ్రత్తగా ఎదుర్కొనే కృపను అనుగ్రహించారు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా మాతో మీరు ఉన్నారు ప్రభువా, మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా వాక్యంలోకి వెళ్ళుచుండగా నా తండ్రి అయ్యా మీ యొక్క నా తండ్రి సావుకులకు నోటి బోరగా ఉండండి ప్రభువా. అయ్యా మంచి వాక్యం యూతులకు మీ కృపను దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. అయా వాక్యానుసారంగా నడుచుకునే బిడ్డగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. అయా మమ్మల్ని దీవించండి ప్రభువా. అయా మా తలంతులు చొప్పున మమ్మల్ని దీవించండి ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. అయా మా యొక్క హృదయాన్ని ప్రభువా, మా యొక్క చూపుని నా తండ్రి మీ వైపు ఉంచు ప్రభువా. అయా మీ వాక్యాన్ని మా యొక్క నా తండ్రి హృదయాల్లో నీళ్లు కట్టుకొని నివసించుకొని చేసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. అయా మీ యొక్క వాక్యాన్ని నమలు వేసుకునే బిడ్డగా మమ్మల్ని ఉంచండి. అయా మంచి వాక్యం మా కొరకు విత్తుటకు మీ కృపను దయచేసి అయా మీ సావుకులను నించోబెట్టుకున్న తండ్రి మంచి వాక్యాన్ని ఘనమైన వాక్యాన్ని మా కొరకు ఇవ్వమని నా తండ్రిని ప్రియ కుమారుని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. పాటల ద్వారా కనిపించి ఆత్మీయంగా ఆత్మీయ ప్రవేశించుకుంటూ దేవుడిని కనిపించడానికి మనకి ఇచ్చిన అవకాశం సమయం బట్టి దేవునికి నేను కృతజ్ఞతగా మొదటిగా కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రాంగణంలోనికి నడిపించబడిన ప్రతి బిడ్డను బట్టి దేవుని నామములో ఘనపరుస్తున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా నడిపించినట్లుగా 7 సార్లు స్తోత్రం చేయాలి. అందరూ కలిసి స్తోత్రం 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 చేతులు 2 చేతుల పైకి ఆరాధించుకుంటే స్తోత్రం స్తోత్రం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో ఈ సంవత్సరమునకు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఎవరు బైబిల్ చూడకుండా చెప్పాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకముగా కొన్ని మాటలు మనము సారాంశముగా మనము మాటను ఆధారం చేసుకొని ఆ మాటను ఆధారం చేసుకుని సరే నూతన క్రియ మనము
సంవత్సర ప్రారంభంలో వేకువజాములో ఇదే సబ్జెక్టును గుర్చిన మాటలు నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. అదే రోజు మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసుకున్నాను. అదే మార్గంలో నడిపించబడుతున్న అంశము జ్ఞాపకం చేసుకుంటూ నూతన క్రియ అనేది దేని విషయంలో నూతన పరచబడాలి, నూతన అనుభవాలు నూతనముగా మార్చబడాలి అంటే ఎలాగూ మనము జ్ఞాపకం చేసుకోవాలి అని 3 అనుభవాలు నేను జ్ఞాపకం చేశాను కనుక సమయంలో. అవి ఏమిటి అంటే ఆ రోజునే ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మాటలు అంటే నూతన క్రియలోనికి నడిపించబడాలంటే కొన్ని సముద్రములు దాటి వెళ్ళాలి, కొన్ని నదులు దాటి వెళ్ళాలి. ఏ నది? వాళ్ళు రాత్రి కదా, రాత్రి కదా కిద్రోను గుర్తుపెట్టుకున్నాను బాగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త కోణములో మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఏమి అంటే క్రొత్త సంవత్సరము నేను మీకు తెలియపరిచిన మాటలు చెప్పాలి. మన స్థలం ఎలా ఉంది? ఇప్పుడు స్థలం ఎండిపోయి ఉంది కదా బాగా. ఎడారిలో నది అంటే ఆ ఎడారిలో నీటి ప్రవాహము పారుతూ ఉండగా అటుపక్క ఇటుపక్క ఆ ప్రదేశంలో ఉన్న చెట్లన్నీ సమృద్ధితో ఎదుగుతూ నూతన అనుభవాలలోనికి నడిపించబడుతూ ఆ అనుభవాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎడారిలో అదే మాట చదువుదామా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. గత జనవరి 1 రోజు, జనవరి నెల 1 రోజు 1 తారీఖున 2 అంశములుగా ఈ మాటలు తెలియపరచబడ్డాయి. అదే కోణంలో ఇదే అంశమును గురించి నూతన క్రియ ఈ పూట కూడా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీటి ఊటలు పారుదల ఉన్న ప్రదేశంలో కొత్త క్రియ జరుగుతుంది. బాగా ఆస్తి కలిగిన వారు వారుకున్న దానిని ఎదుట వారికి చూపించడానికి ఏవేవో క్రొత్త కోణములో క్రొత్తగా తయారు చేసి ఎదుట కనబడుతున్న వారికి చూపిస్తూ ఉంటారు. వాటిలో ఎక్కువగా మొక్కలు, అదే సిటీలో అయితే పార్కులు, అంతే కదండి, పార్క్. ఆ విధానాలు ఎందుకు జ్ఞాపకం చేస్తారు అంటే సృష్టిలో అతి ప్రాముఖ్యమైనది ఈ లోకంలో కనిపించుచున్న వాటిని పోల్చి మనము జ్ఞాపకం చేసుకుంటే అతి ప్రాముఖ్యమైనది ప్రతి ఫలము అనగా పంట, నేల అనుగ్రహించు వృక్షములు
నేల అనుగ్రహించు, పంటను అనుగ్రహించు, ప్రతిదీ నూతన పరచబడుతున్న అనుభవాలు, శ్రేష్టం ఆహ్లాదకరముగా ఉంటున్న అనుభవాలు. గట్టిగా స్తోత్రం మీదమ్మా. హల్లెలూయా. ఈ అనుభవాలు నూతనముగా మనము జ్ఞాపకం చేయాలి. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఇదిగో ఈరోజు నీకు ఒక నూతన క్రియ నా దేవుడు చేయబోతున్నాడు. కావాలన్న వారికి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నా దేవుడు నీకు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. ఎలాగో చేయబోతున్నాడు అంటే ఆత్మీయ కోణంలో మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం. ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కనబడును. ఆ దినమున దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతమును పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడలేడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇక్కడ నేను తెలియపరచాలనుకుంటున్న మాటలు ఏమిటి అంటే, ఒక క్రొత్త కోణములో నడిపించబడుతున్న ఒక క్రియ ఎలాగూ జరుగుతుంది అంటే, శరీరముతో ఉన్న వ్యక్తి ఒక వస్తువును కాల్చివేస్తే దహించబడుతుంది, పనికి రానిదిగా మార్చబడుతుంది. అదే ఆత్మీయ కోణంలో మనము జ్ఞాపకం చేసుకుంటే అదే మాటలలో అక్కడ కనబడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, అగ్నియే పరీక్షించును. ఏమి పరీక్షిస్తుంది? మనిషిని ఏది పరీక్ష చేస్తుంది అంటే, అగ్ని పరీక్ష చేస్తుంది. శరీరముతో ఉన్న వ్యక్తి ఒక కనబడుతున్న దానిని కాల్చివేస్తుంటే మసిగా మార్చబడుతుంది. శరీరములో ఉన్న ఆత్మీయ అనుభవములను కాల్చివేయబడిన మరుక్షణము అది సువర్ణముగా మార్చబడుతుంది. గట్టిగా స్తోత్రం. సువర్ణముగా మార్చబడుతుంది అనగా నూతన క్రియలోనికి నడిపించబడడానికి సువర్ణముగా మార్చబడుతున్న అనుభవంలోనికి నడిపించబడడానికి అగ్ని ఉపయోగపడుతుంది. ఈ లోకంలో కాల్చబడుతున్న అనుభవం ఎలాగుందంటే, పనికిరాని దానిని కాల్చే అనుభవంలోనికి మనము నడిపించబడతాం. అంటే పనికిరాని దానిని తీసివేసి కాల్చి పక్కన పడేస్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనకు అవసరం లేదు, ఇక దాని గురించి మనకు ఇక అవసరం లేదు, దాని గురించిన ఆలోచన మనకు వద్దు అనుకున్న దానిని కాల్చివేస్తాం. అదే ఆత్మీయ అనుభవాలలో దేవుడు నీకు తెలియపరుస్తున్న మాట అది ఎలాగుంది అంటే, అగ్నిలో కాల్చబడిన అనుభవంలో నీవు చెత్తను ఎలాగూ తగలబెడతావో, నీలో ఉన్న ప్రతి ప్రతికూలతను అనగా దేవునికి అయిష్టమైన ప్రతి దానిని కాల్చివేసిన వ్యక్తిగా ఉండి ఉంటే నీవు నూతన క్రియలోనికి మార్చబడతావు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అక్కడ అదే మాట ఉంది. కాల్చబడుతున్న అనుభవాలు ఎలాగుంటాయంటే, నూతన క్రియలోనికి వెళ్ళాలి అంటే కాల్చబడుతున్న అనుభవాలలోనికి వెళితే, కాల్చబడుతున్న అనుభవాలు నీవు జ్ఞాపకం చేసుకుంటే, నాలో ఉన్న ప్రతిదీ నేను కాల్చివేయాలి.
అంటే నొప్పు తీసుకుని తగలబెట్టుకోవడం కాదండి. మా మైదుడు కాసమన్నారని ఇంటికి ఏదైనా చేసిందనుకో లేని పోతే తలకన్నా. ఈ అనుభవాలు ఎలా ఉంటాయంటే ఆత్మీయముగా కాల్చబడుతున్న అనుభవాలు. ఎదుట కనబడుతున్న వ్యక్తి నిన్ను చూసి ఆమెను ముట్టుకుంటే నాకు శాపం తగులుతుంది, అతనిని గూర్చి ఎలాగో తప్పు మాట మాట్లాడితే నాకు శాపము తగులుతుంది అని భయపడే వ్యక్తిగా మార్చబడాలి. గట్టిగా స్తోత్రం కదా. ఎదుటి వానికి నువ్వు ఎలాగూ కనబడాలంటే కాల్చబడిన అనుభవాలు, ఆత్మలో నింపబడి, ఆత్మతో కాల్చబడి, ఆత్మలో పరవశించుకుంటూ ఎదుట కనబడుతున్న వ్యక్తులకు ఇతను పరిశుద్ధుడు, ఇతనిని ఏ మాట అనకూడదు. తెగ స్తోత్రం కదమ్మా. చూసి ఎదురుకొచ్చి ఇష్టం వచ్చినట్టు తినడం కాదు, మనం తినడం, వాళ్ళు తినడం కాదు. వారు నోటి మాట కూడా ఈమెను అనకూడదు. గట్టిగా స్తోత్రం కదమ్మా. అది కాల్చబడుతున్న అనుభవాలు ఎలాగుంటాయంటే నీలో ఉన్న నీతిని బట్టి, నీలో ఉన్న పవిత్రతను బట్టి, నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి, నీలో ఉన్న నీవు కాపాడుకుంటున్న ఆ దేవుని నడవడికను బట్టి నా దేవుడు నిన్ను పవిత్రునిగా మార్చబోతున్నాడు. గట్టిగా స్తోత్రం కదా. నూతన క్రియలోనికి నా దేవుడిని తీసుకువెళ్ళబోతున్నాను. ఆ అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. గట్టిగా స్తోత్రం చేద్దాం. నూతన అనుభవంలోనికి నడిపించబడుతున్న వారు ఎలాగో నూతన క్రియ అంటే నాకు ఉన్నది ఉన్నట్లుగా ఉండడము కాకుండా పదంతులుగా పెరగడము కాదు. నూతన క్రియ నాకు ఉన్నది ఉన్నట్లుగా ఉండడం కాకుండా పదంతులుగా పెరిగిపోయింది, నా దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పడం కాదు, కానీ నీలో ఉన్న ప్రతి దానిని కాల్చివేసే అనుభవంలోనికి నా దేవుడిని నడిపించునగాక. హల్లెలూయా. ఒక కొత్త కోణములో అంటే ఈ నూతన క్రియలలో మరొక మార్గంలో నడిపించబడుతున్న అనుభవాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వాక్యం కొంచెం వ్యత్యాసంగా కనబడవచ్చు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తిరివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకొనుడి. గట్టిగా స్తోత్రం. నూతన క్రియలోనికి నీవు అనుభవంలోనికి ఎలాగూ నీవు నడిపించబడబోతున్నావు అంటే ఈ లోకంలో నాది అనుకుంటున్న ప్రతిదీ నీది కాదు. అది నీవు ఎంత సంపాదించినా కానీ, ఎంత పోగు చేసినా కానీ తుప్పుగా మారిపోయి ఒకానొక సమయంలో దానిని కాల్చివేస్తావు, ఒకానొక సమయంలో తుత్తి నీరుగా చేసేస్తావు. అయితే ఆ అనుభవం ఎలాగుందంటే దేవుని సన్నిధిలోనికి నడిపించబడుతున్న అనుభవాలలో నువ్వు తెలుసుకుంటున్న అనుభవం ఎలాగుందంటే ఒకానొక సమయంలో నేను ఎలాగున్నాను, లోకానుసారముగా నేను నడిపించబడ్డాను, లోకానుసారముగా నాకు ఈ లోకంలోని కావలసినవి నాకు ఎలాగ వెళతావు? మనము జ్ఞాపకం చేసుకుంటున్న మాటలలో నూతన క్రియలోనికి నీవు ఎలాగ వెళతావు అంటే నాది కానిది నాకు అవసరం లేదు. అంటే నీవు ఈ లోకంలో దేనిని కూడా పనికి రాని ఒకానొక సమయంలో రాలిపోతున్న దానిని నువ్వు వెతికే వ్యక్తిగా ఉండకూడదు, కానీ
పరలోక సంబంధమైన పర సంబంధమైన వాటి కొరకు నీవు వెతికే వ్యక్తిగా మార్చబడదువుగాక. హల్లెలూయా. పర సంబంధమైన ఈ నూతన సంవత్సరంలో నీవు పర సంబంధమైన వాటి కొరకు వ్యాకుల పడే వ్యక్తిగా, పర సంబంధమైన వాటి కొరకు నీవు ఎదురు చూచే వ్యక్తిగా, పర సంబంధమైన వాటి కొరకు నీవు ఆశపడే వ్యక్తిగా మార్చబడదువుగాక. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవములు నా దేవుడు నిన్ను పరిపూర్ణమైన నూతన క్రియలోనికి నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఒక మాటను జ్ఞాపకం చేద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము. నిర్గమకాండము 4వ అధ్యాయము 20వ వాక్యం. కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని వెళ్ళెను. దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తీయునకు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన ఒక్కళ్ళు చదవండి ప్లీజ్. మహత్కార్యములనియు ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచదను, అతడు ఈ జనులను పోనీయుడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వానిని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. అతడు పూర్వ మార్గమున సత్రములో చంప చూడగా తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ అనుభవాలు ఎలాగున్నాయంటే యేసు క్రీస్తుని వెంబడిస్తున్న అనుభవాలు మోషే కాలములో బయలుదేరి ఇశ్రాయేలు సైన్య సమూహం నడిపించబడుతూ ఉండగా ఒక నూతన క్రియలోనికి వెళ్ళిపోతున్నారు. నూతన అనుభవంలోనికి దేవుడు తీసుకురావడానికి అనుభవపూర్వకంగా మోషేకు ఒక ఆయుధమును అనుగ్రహించి నడిపించాడు. అనగా చేతి కర్రను నీవు తీసుకొని వెళ్ళు. నీవు నడిపించబడుతున్న అనుభవాలలో ఒక క్రొత్త మార్గంలో నేను నడిపిస్తాను. ఆ మార్గంలో నీవు నడుచుకోవాలి. ఒకవేళ వారు నీ మాటలు వింటే సరిపోతుంది. వినని పక్షముగా ఉండి ఉంటే వారిని ఎదుర్కొనడానికి నేను నీకు శక్తిని అనుగ్రహిస్తాను. గట్టిగా స్తోత్రం మీదమ్మా. ఆ నూతనమైన అనుభవాలలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తానండి. నూతనమైన అనుభవాలలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. అది ఏ విషయం అంటే మోషే నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఒక దారిలో ఇశ్రాయేలు సైన్య సమూహము ఆయన వెంబడి వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు మోషేను చూసి ఒక మాట చెబుతూ ఉంటారు. అయ్యా, నీ వయసు ఉడికిపోతుంది, నీవు ముసలివానిగా మార్చబడిపోతున్నావు. మా పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు మోషే మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు
ఆ ఏరియాలో, ఆ దమస్కు ప్రాంతంలో, ఆ ప్రాంతంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెబుతాడండి ఇశ్రాయేలులకు. నడిపించుచున్నది నేనే కానీ నడిపించేది నా దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. నడిపించుచున్నది నేనే, నడిపిస్తుంది ఇప్పుడు నడిపించేది నేనే కానీ నా నా దేవుడు నిపక్షముగా ఉంటాడు. అంటే నేను ఉన్నా లేకపోయినా ఈ లోకంలో నేను బ్రతికి ఉన్నా లేకపోయినా నా దేవుని బలిపీఠము అనగా దేవుని సింహాసనము నీ వెంటనే వస్తుంది. గట్టిగా స్తోత్రం చేద్దామా. ఆయన ప్రకాశత, ఆయన వెలుగు, ఆయన బలము మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆయన చెబుతున్న మాట ఏమంటాడంటే, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ అనుభవాలలో ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని అంటే, ఇక నా దేవుడు నన్ను తీసుకువెళ్ళిపోతాడు. ఇక నేను నడిపించబడుతున్న అనుభవాలు, ఇక నాకు నేనుగా నాలో ఉన్న ప్రతి దానిని నేను విడిచిపెడుతున్నాను. నా ఇశ్రాయేలు సైన్య సమూహము ఎలాగూ నడిపించబడతారు అని దేవునికి విన్నపమును తెలియపరుచుకుంటూ ఉంటే నానా విధములైన అన్య భాషలు మాట్లాడే వరమును తన సహోదరులకు ఇశ్రాయేలులో ఉన్న వారికి ప్రవచనాత్మకముగా తెలియపరుచుతున్న మాటలు ఏమంటాడంటే నీతిగా నడుచుకునే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. గట్టిగా స్తోత్రం మీదమ్మా. నీతిగా నడుచుకునే వ్యక్తులను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, వారిని ఒక నూతనమైన మార్గంలో నడిపించే దేవుడు. గట్టిగా స్తోత్రం మీదం. హల్లెలూయా. ఆ అనుభవాలలో మనము నడిపించబడే వారముగా ఉండాలి. నూతనమైన అనుభవాలలో నడిపించబడే ఆయన ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, నా పక్షముగా ఉన్న దేవుడు నాకున్నాడు. ఇంతకాలము మోషే కాలము నడిపించబడ్డారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో నడిపించబడ్డారు. యేసు క్రీస్తు కాలము వచ్చేసరికి అపోస్తలుల కాలములో నడిపించబడ్డారు. అవును, ఒకరి తర్వాత ఒకరు ముగించబడుతున్నారు, కానీ దేవుడు అలాగే నడిపించబడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. దేవుని ప్రత్యక్షత అలాగే ఉంటుంది. ఆయన ఎన్నడూను నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పటికీ కూడా ఎంతమంది సేవకులు ముగించిపోయినా, అనగా ఎంతమంది సేవకులు కానీ సేవకురాలు కానీ అంతరించిపోయినా దేవుడు ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు సైన్య సమూహమును. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల సైన్య సమూహము ఎలాగూ నడుస్తూ ఉన్నదంటే ఆయన నీతిమంతులుగా ఉన్న వారిని ఆయన ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. గట్టిగా స్తోత్రం చేద్దామా. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఎన్నడూను విడువని దేవుడు నా దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒక మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. 5వ అధ్యాయము 17వ వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మనము నూతన సంవత్సరము మనకిచ్చిన వాగ్దానము, నూతన క్రియ. ఈ నూతన సంవత్సరములో నూతన క్రియ ప్రతిరోజు నిన్ను నా దేవుడు నూతన అనుభవంలోనికి నడిపించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. నూతన అనుభవంలోనికి నడిపించబడుతున్నవారు ఎలాగుంటారు అంటే ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఈ అనుభవము, ఈ భూమి అంతరించిపోతుంది, ఈ నేల అంతరించిపోతుంది. అంతకు ముందు కాలంలో
ముందు కాలంలో ఎలాగూ ఉండేదంటే నీటి ప్రవాహముతో ఈ నేల అనేది తయారు కాకమునుపు శూన్యము, నీటి ప్రవాహము, చీకటి అంధకారము, అదే పరిస్థితులు రాబోతుంది. భూమి అంతమైపోయి నూతన సృష్టి ప్రారంభం అవబోతుంది. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరంలో ఉన్నవారు ఈ భూమి మీద మాత్రమే ఉండగలరు. ఈ శరీరంతో ఉన్నవారు ఈ భూమి మీద మాత్రమే ఉండగలరు. కానీ నూతన సృష్టిగా మార్చబడుతున్నవారు, నూతన అనుభవంలోనికి నడిపించబడుతున్నారు. అనగా నూతన క్రియ జరగబోతుంది. అది ఎలాగూ జరగబోతుందంటే, ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి. గట్టిగా స్తోత్రం చేద్దాం. నూతన సృష్టి అది ఎలాగూ జరుగుతుందంటే, క్రీస్తునందు ఉన్నవాడు గమనించగలడు. అంటే క్రీస్తునందు నడిపించబడుతున్న వారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు నూతన సృష్టిలోకి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళాలి అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నూతన సృష్టి అంటే అబ్రహాము యాకోబుల కాలం కాదండి, ఆదాము కాలం. దేవుడు శూన్యమును చూచి, అప్పటికే ఉంది పరలోకం, అప్పటికి పరలోకంలో దేవుడు నివాసం చేసే స్థలం ఉంది. ఆ స్థలములోని చూసి శూన్యంగా కింద చూసినప్పుడు అంత శూన్యం, ఎక్కడ చూసిన నీరు. సృష్టిని ప్రారంభించాడు. గట్టిగా స్తోత్రం మీదమ్మా. ఈ లోకం అనే సృష్టిని, భూమిని, ఆకాశమును, భూజల రాశులను ఆనకట్టలు వేసి నేలను తయారు చేసి, నేల మీద కావలసిన సంపద ప్రతి ఒక్కటికి, మానవునికి కావలసిన ప్రతి ఒక్కటి అవునండి. ఇప్పుడు ఈ కాలంలో ఏమండి, ఈ నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరములలో కొత్తగా ఏదేదో కనిపెడుతున్నారని శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. కానీ భూమి ప్రారంభంలోనే అది నీ కొరకు, మానవుని కొరకు దేవుడు సృష్టించిన సృష్టికర్త. గట్టిగా స్తోత్రం మీదమ్మా. భూమి ప్రారంభ దశలోనే నూతన సృష్టి, ఇది రెండవ సృష్టి జరగబోతుంది. నూతన సృష్టి, రెండవ సృష్టి జరగబోతుంది. నూతన క్రియ నీకు కనబడబోతుంది. అది నీవు కనులారా చూడబోతున్నావు. గట్టిగా స్తోత్రం మీదమ్మా. ఏ క్రియ? భూమి ఆకాశములు ఎలాగో కలుగు చేయబడ్డాయో నూతన సృష్టి అనేది కలుగు చేయబడుతుంది. పరలోక పట్టణములు దాని కొరకు సిద్ధపాటు చేస్తూ ఏమండి, వెండిని బంగారమును కరగదీస్తూ శుద్ధి చేస్తూ యేసు క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా ఆ పరలోక పట్టణమును శుద్ధి చేస్తూనే ఉన్నాడు. గట్టిగా స్తోత్రం మీదమ్మా. హల్లెలూయా. నూతన సృష్టి ప్రారంభం చేయబడుతుంది. ప్రారంభ దశలో ఉన్నది చివరి దశలోనికి వచ్చేసింది. ఆ దశను పూర్తి అయిన మరుక్షణంలో ఆయన పరలోక రాజ్యంలోనికి, అనగా నూతన సృష్టిలోనికి ఎవరిని తీసుకువెళ్తాడు? అవును, క్రీస్తునందున్న వాడు. గట్టిగా స్తోత్రం లేదమ్మా. అంటే నూతన సృష్టిలోనికి వెళ్ళే వ్యక్తి ఎవరు అంటే క్రీస్తునందున్న వారు. గట్టిగా స్తోత్రం చేద్దాం. అనగా ప్రతి ఒక్కరూ క్రీస్తునందు ఉండాలి. అంటే ఎలాగుంటారు? క్రీస్తునందు ఉండడం అంటే ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? తల్లిదండ్రుల ఇంట్లో, తల్లిదండ్రుల కుటుంబంలో, తల్లిదండ్రుల గృహములో నివాసం చేస్తారు. అన్నయ్యవర్రా ఒరే రాంబాబు గారికి ఇంకొక కొడుకున్నాడు అనుకున్నా. హల్లెలూయా. సరే, మంచిదండి. ఈ పూట క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. క్రీస్తునందు ఎవరు ఎలాగూ ఉంటారు? ఒక తల్లిదండ్రులకు కుమారులు ఉన్నారు. వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పొదిగిట్లోకి చేర్చుకొని, అవును, అమ్మాయికి పిల్లడు పుడతాడు, ఏం చేస్తారు?
పొదిగిట్లో దాచుకొని 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 పెంచుతూ ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిన్ను నీ తల్లిదండ్రులు ఎలాగో పెంచారో, నూతన సృష్టిలో నూతనంగా నడిపించబడుతున్న ఆ పరలోక పట్టణంలో నిన్ను నా దేవుడు దాచడానికి నూతన సృష్టి ప్రారంభిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చదువు కిందకి. పాతవి గతించును అంటే పాతవి భూమి ఏంటిది? పాతవంటే ఏంటిది? అది మనకున్న వస్త్రాలు చిరిగిపోతాయి, కనపడవు. ఈ లోకంలో చెట్టు, మా తాత చేసిన చెట్టు, లేక మా తాత దాకా ఎందుకులే, మా నాన్న వేసిన చెట్టు మూలన ఉండేది, ఇట్లా వంకరగా ఉండేది. తాడు చెట్టు ఎక్కినట్టు ఎక్కేసి ఉండే, సర్రమని పైకి తాడు కాలుకి బంధం కట్టుకొని సర్రమని ఎక్కేసి ఉండి కొబ్బరికాయలు పెట్టండి. మాఫీ అయిపోయింది, లేదు. అంటే ఈ లోకములో ఉన్నదంతా శూన్యం. ఈ లోకములో ఉన్నదంతా శూన్యం. అయితే నూతన సృష్టిలో జరిగించబడుతున్న అనుభవాలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. గట్టిగా స్తోత్రం చెప్దామా? చదువుదాం అక్కడి నుంచి కొంచెం ముందుకు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తమాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలాగూ జరుగుతుంది నూతన సృష్టి అంటే? నూతన సృష్టి ఎలాగూ జరుగుతుందంటే సమాధానపరచబడడానికి ఒక సహాయమును దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో ఈ నూతన సహాయము ద్వారా, అనగా ఈ వాక్య పరిచర్య ద్వారా నీవు నూతన పరచబడే అనుభవంలోనికి వెళ్ళబోతున్నావు. గట్టిగా నూతన పరచబడే అనుభవంలోనికి దేవుని సహాయము ఎలాగుంటుందంటే వాక్యము ద్వారా తెలియపరచబడుతున్న మాటలు, వాక్యము ద్వారా బలపరచబడుతున్న మాటలు. నువ్వు నూతన సృష్టిలోనికి వెళ్ళాలి అంటే ఈ వాక్యమును వినాలి. వినటం అంటే వింటున్నాం కదండి, వింటున్నాం. కానీ ఏదంటారు కదా, ఈ చెవుతో విని వదిలేసే వాళ్ళము ఉండకూడదు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన అనుభవాలలో నా దేవుడు నేను నడిపించబోతున్నాడు. నూతనమైన అనుభవాలు ఎలాగుంటాయంటే నూతన సృష్టిలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి, నూతనముగా అసలు ఇక నువ్వేం చేయాలి తెలుసా? నాకు ఇది అవసరం లేదు, ఈ భూలోకం నాకు అవసరం లేదు, అసలు భూమి నాకు అవసరం లేదు. ఆలోచన ఎలాగుందండి? నాకు ఈ భూమి మీద అసలు నాకు అవసరం లేదు. నా నూతన ఆకాశము, నూతన సృష్టి, నూతన అనుభవము, దేవుని సింహాసనము. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అట్టి అనుభవములు నా దేవుడు నేను నడిపించబోతున్నాడు. నూతన సంవత్సరములు నీవు అనుభవపూర్వకముగా నీకు తెలియపరచబడుతున్న మాటలు ఎలాగున్నాయంటే, క్రీస్తు ప్రేమమయుడు, ఆయన నిన్ను ప్రేమించి నేను నూతన సంవత్సరంలోనికి నడుగుపెట్టిన విధానమును జ్ఞాపకం చేసుకుంటూ, ఈ సంవత్సరం మారితేనే మనుషులలో కలగనబడుతుంది. రహస్యమైన నూతన సృష్టి ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా? ఆ అనుభవం, నూతనమైన సృష్టి, నూతనమైన సంవత్సరానికి అడుగు పెట్టడానికే డాన్సులు వేయాలా, పాటలు పాడాలా, అన్నీ చేయాలి, డెకరేషన్ చేయాలి. ఏది అమ్మాయి అమ్మో, పొద్దున్న 10ంటికి వచ్చి సాయంత్రం 7 దాకా ఉండేది. హల్లెలూయా. అంటే ఈ అనుభవాలు ఎలాగో జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ భూలోకం అనేది శూన్యమైపోతుంది. శూన్యమైన సృష్టి ఇది. అంతలో కనబడి అంతలో మాయపైపోయే సృష్టి ఇది. ఏ క్షణం ఎలాగుంటుందో తెలియని పరిస్థితి. ఈ సృష్టి ఎలాగుంటుందంటే, సృష్టిని నీ కొరకు ఎందుకు తయారు చేసేదంటే, ఈ సృష్టిలో పవిత్రపరచబడడానికి, అనగా దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. క్రీస్తు యేసునందున్నవారు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే, ఎలాగూ మార్చబడతారు అంటే, దేవుని వాక్యమును, యేసు క్రీస్తునందు ఉన్న ఆ అనుభవాలను మనము నూతనముగా నేర్చుకుని దేవుని వాక్యమును, సమస్తమైన దేవుని వాక్యమును మనము జ్ఞాపకము చేసుకుంటూ,
అంటే దేవునిని గూర్చిన వాక్యమును మనము గ్రహించుకుంటూ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నూతన సృష్టిలోకి వెళ్ళాలంటే ఈ వాక్యంను వినాలి, వాక్యం ప్రకారం మనము బ్రతకాలి అనేది నీవు జ్ఞాపకము చేసుకునే వ్యక్తిగా ఉండి ఉంటే నీవు నూతన సృష్టిలోనికి నా దేవుడిని నడిపించబోతున్నాడు. గట్టిగా మనం హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి ఎలాగూ జరుగుతుంది? ఈ సృష్టి ఎలాగ జరుగుతుంది? నూతన సృష్టి ఎలాగ జరుగుతుంది అంటే క్షణమే, ఏమండి, ఒక్క క్షణమే అంత మారిపోతుందండి. ఒక్క క్షణమే. ఇక ఆ సమయానికి నీతిమంతులు పరలోక రాజ్యానికి వెళుతూ ఉంటే మనకి ఒక్కసారే కొంగలు వరుసన వెళ్తూ ఉంటాయి. వరుసన గుంపుగా వెళ్తూ ఉంటాయి చూసారా? వరుసన చూస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు, నీతిమంతులు వెళ్ళిపోతూనే ఉంటారు. గట్టిగా వస్తుంటాం. హల్లెలూయా. వెంటనే ఒకడు ఏమండి, బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అనుకోండి. బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు డ్రైవర్ వెళ్ళిపోతాడు పైకి. వారి వెనక ఉన్నవారు, వారిలో కొందరు నీతిమంతులు, వారు కూడా ఆ కిటికీలోని పైకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు అనుకుంటారు, అయ్యో నేను చచ్చిపోతున్నాను, ఎట్లా వెళ్ళిపోతున్నావు ఏంటి రావు అన్నాడు అనుకో. అది జరగదు. మీకు చావు ఉండదు. ఇక అవయో మీకు అనకూడదు. అవును, లోకంలో నీతిమంతులుగా ఉన్నవారు పరలోక రాజ్యంలో గురించి చేర్చబడతారు. విడువబడిన వారికి మరణ శిక్ష. బస్సు వెళ్ళి గుద్దుకొని ఆగిపోయి అక్కడ పడి చచ్చిపోరు. ఇక ఏం జరుగుతుంది తెలుసా? గాయాల పాలైపోయి, రక్తచిత్తముగా మారిపోయి, శ్రమల పాలైపోయి, హీనమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఇక దేవునిని వెతుకుతూ ఉంటారు. అయ్యో నన్ను క్షమించయ్యా, ఇదిగో నేను నీతిమంతునిగా మార్చబడలేకపోవటం వలననే నేను పరలోక రాజ్యంలోనికి చేర్చబడలేదు. ఆ నీతిమంతులతో కలిసి నీతిమంతుల రాజ్యంలోనికి నేను చేర్చబడలేదు. నూతన సృష్టిలోనికి నేను వెళ్ళలేకపోయాను. నీవు నూతన సంవత్సరంలోనికి ఎలాగో అడుగుపెట్టి ఉన్నావో, నీవు ఈ రోజు నుండి నూతన సృష్టి కొరకు నీవు ఎదురు చూచే వ్యక్తిగా, నీవు ఈ రోజు నుండి ఆ నూతన సృష్టి కొరకు నీవు ఎదురు చూస్తూ ఎప్పుడు నేను వెళ్ళాలా, ఏం చేయాలి తెలుసా? బాబు రక్షణ పొందుకో, నూతన సృష్టి ఉంది. ఎక్కడుంది? పరలోక రాజ్యంలో తయారవుతుంది. రక్షణ పొందుకో, నూతన సృష్టి ఉంది. ఈ లోకము శూన్యం. ఈ లోకము మానవుడు నివాసము చేయడానికి కానీ, మానవుడు కొంతకాలము రక్షణ మార్గములోనికి నడిపించబడడానికి కానీ ఇది ఈ లోకం మందిరం అంటారు. ఈ లోకం అనేది ఒక మందిరం. అందుకని అంటాడు దేవుడు, రహస్యంగా నేను ఎక్కడికో వెళ్ళి రహస్యంగా ఎవరికి కనబడకుండా ఏదో చేద్దాము అని నువ్వు అనుకుంటావే, అక్కడికి కూడా నా దేవుడు వస్తాడు. గట్టిగా స్తోత్రం. సృష్టిలో నలుమూలల దేవుని ప్రకాశత ఉన్నది. గట్టిగా స్తోత్రం. అనగా ఈ భూమి సిద్ధపాటు చేయబడుతున్న మందిరం, సిద్ధపాటు చేయబడుతున్న పరలోక రాజ్యానికి మనం ఇక్కడ నివాసం చేస్తున్నాం కదండి. మందిరంలో నివాసం చేస్తున్నాం. అలాగా దేవుని కొరకు ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నాం కదా. అదే విధముగా ఈ భూమి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు చేయబడుతున్న ప్రాంతం ఇది. ఈ లోకమంతా, భూమి అంతా కూడా సిద్ధపాటు కలిగిన మందిరం. గట్టిగా స్తోత్రం లేదమ్మా. ఈ భూమి మీద నీవు ఎక్కడ ఏది చేసినా కానీ నీతిగా చేయగలిగితే, ఎక్కడ ఏది మాట్లాడుతున్నా కానీ నా దేవుడు ఉన్నాడు, ఏదైనా తప్పిదమ్ము చేస్తున్నప్పుడు నా దేవుడు చూస్తున్నాడు అని నీవు నిబ్బరము కలిగిన వ్యక్తిగా ఉంటే ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకం కాదు, నూతన సృష్టిలోనికి నా దేవుడు తీసుకువెళ్తాడు. గట్టిగా స్తోత్రం. నూతన సృష్టిలోనికి నా దేవుడు నూతనమైన మార్గంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. సరే, కొన్ని మాటలు నేను రిఫరెన్స్లు చదివిస్తాను. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 5వ వాక్యం. మీరు నా మాటలు విని
నా మాట విని నేను నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నేను నిర్మించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నీవు పరలోక రాజ్యములోనికి చేర్చబడాలి అంటే అవునండి, దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, దేవుడు నియమించిన 10 ఆజ్ఞలు, 20 ఆజ్ఞల, 10 ఆజ్ఞలేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఉంటే నువ్వు నూతన సృష్టిలోనికి, నూతన అనుభవంలోనికి నా దేవుడిని నడిపించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం కదమ్మా. హల్లెలూయా. వస్తుంది అది వీడియో. హల్లెలూయా. ఈ సమయంలో నూతన క్రియ మనకిచ్చిన వాగ్దానము, ఈ సంవత్సరము నూతన క్రియ. నా దేవుడు నీకొక నూతన క్రియ చేయబోతున్నాడు. ఈరోజు నీకు తెలియపరచబడిన మాటలు ఒక నూతన అనుభవంలో నూతన సంవత్సరంలోనికి నువ్వు సంతోషముగా రాత్రి అమ్మో 12 గంటలకు ఇక్కడే ఉన్నారు మెలకుగా. రాత్రి అంటే సంవత్సరం ప్రారంభమవుతుంది కదా అని రాత్రి 12కి అసలు ఎవరూ నిద్రపోయేటట్టు కనబడలేదండి. అందరూ మెలకుగా వచ్చేస్తుంది. 12 వచ్చేసింది. 12 అవి ఇప్పుడు ముళ్ళు కూడా అక్కడే ఉందనుకుంటా. 12 దాటిపోతుంది. అయ్యో వాక్యం ఆపడంటే వాక్యం ఎక్కడ ఆపుతాడు? టైం అయిపోతుంది. బాంబులు వేలవాలి బయట. నూతన సృష్టికి కొరకు కూడా నువ్వు అలాగూ ఎదురు చూసే వ్యక్తిగా మార్చబడదువు గాక. నూతన సృష్టి కొరకు అనగా ఎదురు చూస్తూ నేను ఎప్పుడు నా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అన్నమాట. అర్థమైందా? ఏమంటాడు ఇప్పుడు? నేను ఎప్పుడు నా పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అట్టి అనుభవంలో నా దేవుడిని నడిపించును గాక. దీనికి నీవు ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చెప్పిన మాటను అవును చదువుదాం ఒకసారి. 5వ వాక్యం. మీరు నా మాట విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రములు అనగా నీవు ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఉంటే నీకు నూతన పరలోక రాజ్యము. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 23వ వాక్యం. 43వ అధ్యాయం 23వ వాక్యం. నీ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇక మీదట ధూపం వేయవలసిన అవసరం లేదు. లవంగి పట్ట అంటే కాస్ట్లీగా దేవునిని ఏమండి పెద్ద కొవ్వొత్తులు తీసుకొచ్చి వెలిగించ లేక సువాసనను సాయిబులు వేస్తారులేండి. రోడ్డు మీద నడుస్తుంటే ఎంత వాసన వచ్చింది. ఇక్కడ నుండి రోడ్డు మీద ఉండవాడికి వచ్చింది వాసన అండి. సెంటు ఇక్కడ నడుస్తుంటే అత్తర సెంటు అన్నీ సువాసన. ఇవన్నీ ఆయన అడగలేదు. అయినను నీ పాపము నిమిత్తము నేను ఆయాసపడుతున్నాను. గట్టిగా స్తోత్రం మీదమ్మా. హల్లెలూయా. నీ పాపము నుండి విడుదల కలుగు చేయటానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. పాపము నుండి విడుదల కలుగు చేసి
విడుదల కలుగు చేసి నూతన సృష్టిలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రమిద్దామా. అట్టి కృప నా దేవుడిని నీకు అనుగ్రహించి నడిపించను కాక. నూతన సంవత్సరం నూతన అనుభవాలలో నూతన క్రియ నా దేవుడిని పక్షముగా నెరవేర్చును గాక. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. అది ఏమిటి అంటే చెప్పండి. నూతన సృష్టిలోనికి నా దేవుడిని నడిపించనగాక. నూతన సృష్టిలోనికి నా దేవుడిని నడిపించనగాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ముక్కలు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు బల్ల కార్యక్రమం ఉంది. ఒక్క నిమిషము కొంచెం ముందుకు సర్దుకోనండి. బాప్తిస్మం తీసుకొని ముంచడి బాప్తిస్మం అనుభవంలో ఉన్నవారు కొంచెం ముందుకు సర్దుకునండి. ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమము మనము